ప్రపంచంలో ప్రతి ముస్లిం మహిళ స్వేచ్ఛగా బ్రతకగలిగిన ఏకైక దేశం భారతదేశం. ముస్లిం మహిళ అంటున్నా. ఇది చాలా కీ పాయింట్. వాళ్ళు బురకా ధరించాలంటే ధరించవచ్చు, హిజాబ్ ధరించాలంటే ధరించవచ్చు, వద్దనుకుంటే వద్దనుకోవచ్చు, గుళ్ళకి వెళ్ళొచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బురకాలోనే వెళ్ళొచ్చు. తిరుమల వెంకన్న దగ్గర కనబడతారు, శ్రీశైలం దగ్గర కనబడతారు, బురకాలతోనే కనబడతారు. ఎవరు తప్పుపట్టరు. వాళ్ళు అంటే అన్య మతాలను కూడా అంగీకరిస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గం. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించిన సరే ఈ దేశంలో స్వేచ్ఛ ప్రతి మహిళకి ఉంది. బురకా ధరించి స్కూల్కి వెళ్ళడం, లేకపోతే హిజాబ్ ధరించి స్కూల్కి వెళ్ళడం, యూనిఫామ్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో ప్రాబ్లం వచ్చినటువంటి అంశం ఆ మధ్యన. దాన్ని అడ్డుపెట్టి ప్రపంచవ్యాప్తంగా రచ్చ చేసుకొచ్చారు ఇస్లామోఫోబియా అని. బట్ నిజంగా అయితే కనుక ప్రపంచంలో స్వేచ్ఛాయుతంగా బ్రతకగలుగుతున్నది ఒక్క భారతీయ ముస్లిం మహిళే. అదే ఆఫ్ఘనిస్తాన్లో స్వేచ్ఛ లేదు, పాకిస్తాన్లో స్వేచ్ఛ లేదు, బంగ్లాదేశ్లో స్వేచ్ఛ లేదు, అరబ్ కంట్రీస్లో స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకడానికి అవకాశం లేదు. చదువులకి, ఉద్యోగాలకి, ఉపాధికి ఈనాటికి కూడా అత్యాధునిక యుగంలో కూడా నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే అరబ్ దేశాలు కొంత మారుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మరింత కుచించుకుపోయింది. పాకిస్తాన్లో కొంచెం వాల్యూ ఉంటుంది, బట్ రిస్ట్రిక్షన్సే. అదే సమయంలో బంగ్లాదేశ్ మొన్నటిదాకా బాగానే ఉంది, ఇప్పుడు నాశనం చేసుకొచ్చారు. బట్ ఈ బురకా హిజాబుల విషయంలో అరబ్ దేశాలు, యూరప్ దేశాలు మధ్యన తేడా ఉంది. అరబ్ దేశాలు కొన్ని ఈ మధ్యనే తగ్గిస్తుంటే వాస్తవంగా ఫ్రాన్సు, బెల్జియము, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ ఇప్పటికే బ్యాన్ చేస్తే ఇప్పుడు పోర్చుగల్ ఆ బాటలో ప్రయాణిస్తుంది. ఏదైతే ఈ బురకాలు, హిజాబులకి సంబంధించినటువంటిది ధరిస్తే యాక్షన్ అన్నటువంటిది.